సుదర్శన హోమం చాలామంది చేయించుకుంటున్నాం కదా. మహావిష్ణువు మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసుల్ని మహాయుద్ధం చేసి 10,000 సంవత్సరాలు యుద్ధం చేస్తే కానీ వాళ్ళిద్దరిని సంహరించడానికి ఆయనకి వీలు పడలేదు. అప్పుడు కూడా జలవాసంలో ఆయన తొడ మీద వాళ్ళిద్దరిని కూడా సంహరించారు. అలాంటి అప్పుడే మహావిష్ణువే మధుకైటభులు అనేటువంటి రాక్షసుల్ని ఇద్దరిని సంహరించాడంటే 10,000 సంవత్సరాలు అయింది. ఇది కలియుగం కదా. సుదర్శన హోమాలు ఒకసారి చేసేసుకుంటే మనకు ఫలితం వచ్చేస్తుంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఒకటి లెక్క తీసుకోండి. శ్రవణ నక్షత్రం రోజు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి నక్షత్రాల్లో ఏకాదశి శ్రవణ నక్షత్రం. అలాగే మీరు ఒక 11 సార్లు లేదా 7 అనే సంఖ్య ఉంటుంది. 7 సార్లు కానీ 11 సార్లు కానీ చేయిస్తే ఆ యొక్క ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజు మీరు అంటే 11 మంది ఋత్వికులతో ఆ యొక్క ఆవుర్తులు చెప్పేలాగా ఉండాలి. ఆవుర్తి చెప్పాలి కదా, చెప్పేలాగా ఉండాలి. అలా చెప్పించగలిగేటువంటి సామర్థ్యంతో మీరు చేయగలిగితే, అంటే ఎలాగా ఒక రోజు మనం శ్రవణ నక్షత్రం ఏకాదశి పడిన రోజున ఒక రోజు మనం 11 మంది ఋత్వికులతోటి ఒక సుదర్శన హోమం చేసినప్పుడు అలాంటివి 7 కానీ 11 కానీ సుదర్శన హోమాలు చేయడం వల్ల ఈ యొక్క కలియుగంలో సత్ఫలితం అయితే కలుగుతుంది. మహావిష్ణువు యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఖచ్చితంగా మీరు చేసినటువంటి యాగానికి సత్ఫలితం అయితే దక్కుతుంది. ఇది వాస్తవం. నేను పూర్వ గ్రంథాల్లో చదివిన తర్వాత నేను మీకు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆయుష్మాన్ భవ. ఓం నమో వెంకటేశాయ నమః.